టీవీ15 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నార్వేలో కాల్పుల కలకలం, ఇద్దరు మృతి. అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసి కేటాయించిన భూమిలో నూతన ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ను ఆహ్వానించిన కంపెనీ ప్రతినిధులు. సచివాలయంలో ఘనంగా హోంమంత్రి తానేటి జన్మదిన వేడుకలు. కేబినెట్ మీటింగ్ కు హాజరైన వనితకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. లోకేష్ పర్యటనలో గాయపడిన గరికపాటు గ్రామ టీడీపీ కార్యకర్త. బాధితుడిని పరామర్శించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష టీడీపీ బులెటిన్ ఇవ్వటం శోచనీయం. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నార్వేలోని ఓస్లోలో గే బార్ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. అయితే కాల్పులు జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అనుమానితుని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రతినిధి టోర్ బార్స్టాడ్ చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఓస్లోలోని లండన్ హబ్లో కాల్పులు సృష్టించిన వ్యక్తిని చూసినట్లు ఒక పబ్లిక్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ చెప్పాడన్నారు. ఈ మేరకు జర్నలిస్ట్ ఒలావ్ రొన్నెబర్గ్ మాట్లాడుతూ తాను ఒక వ్యక్తి బ్యాగ్తో గేబార్ నైట్ క్లబ్లోకి ప్రవేశించడం చూశానన్నారు. ఆ తర్వాత అతను తుపాకీ తీసుకుని కాల్చడం ప్రారంభించాడని చెప్పారు. అయితే ఈ దాడికి గల కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల నేపథ్యంలో నార్వేలో రెడ్ అలర్ట్ ప్రకటించామని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియా పుజివారా కంపెనీలు ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసి కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఆగస్టులో ఈ ప్లాంట్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏటీసీ టైర్స్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్ను కంపెనీ డైరెక్టర్ ప్రతినిధులు ఆహ్వానించారు. ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తులు, ఉద్యోగాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష టీడీపీ బులెటిన్ ఇవ్వటం శోచనీయమని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక అంశాల్లో అనుభవజ్ఞుడైన యనమల ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ బాగుందని కాగ్ చెప్పిందన్నారు. దేశంలోనే ఆర్థిక నిర్వహణ చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఏడాదికి 2.10% మాత్రమే ద్రవ్యలోటు ఉందని తెలిపారు. ఏపీ ప్రతిష్టను దిగజార్చేలా బ్యాంకులు రుణాలు ఇవ్వకూడదనే తేదేపా దుష్ప్రచారం చేస్తుందని బుగ్గన మండిపడ్డారు. యాంకర్ 3 గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పల్నాడు జిల్లా గురజాల మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ మా నాయకుడు నారా లోకేష్ సింహంలా ప్రజల్లో ఉన్నారని, జగన్ రెడ్డి గ్రామ సింహంలా ప్యాలెస్లో దాక్కున్నారని తీవ్రంగా విమర్శించారు. 1994లో తల్లి కాంగ్రెస్లో ఉన్న మీరు ఆ రోజు ఆ పార్టీకి డిపాజిట్లు కూడా కోల్పోయారని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని గుర్తు చేశారు. విధానాలు ఉంటాయో అందులో భాగంగా మన పాత ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారి చేత కూడా రిలీజ్ చేపిస్తారనమాట. సో తాను మరి జనరల్గా అనుభవజ్ఞుడు, వయసు కూడా బాగా ఉన్నవారు,
మరి ఏ విధంగా ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సహజంగా తనకైతే ఇవన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయినా కూడా ఇవి రిలీజ్ చేస్తున్నారంటే నేను అనుకోవడం బహుశా పార్టీ ఆదేశాల మేరకు రిలీజ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అనుభవం మేరకు ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్లు మిగతా విషయాలు వచ్చేసి కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ముందైనా వెనకైనా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆర్థిక శాఖలో అన్ని ఫిగర్స్తో పాటు ఉండేటివి కాబట్టి ఎక్కువ తక్కువ చెప్పేదానికి ఎటువంటి ఆస్కారాలు ఉండవు. ఉదాహరణకు ఏమంటారంటే నంబర్ 1 పాయింట్, వైఎస్ఆర్సీ గవర్నమెంట్ మిస్లీడింగ్ బోత్ ద సెంటర్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఏపీ ఆన్ యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద స్టేట్ ఫైనాన్సెస్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందంట కేంద్రానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఆర్థిక పరిస్థితి మీద. రెండవది ఏమంటారు, చాలా ఎక్కువ అప్పులు తెచ్చారంట, మరి అది కూడా ఎక్కువ వడ్డీలకంట. మూడవది రిజర్వ్ బ్యాంకు శాంక్షన్స్ పెట్టిందంట. ఏది వేస్ అండ్ మీన్స్ అంటే మన ఓడి ఏదైతే ఉంటుందో వాటి మీద శాంక్షన్స్ అంట. ఎన్ఆర్ఈజిఎస్ తర్వాత ఇతర సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, జల్ జీవన్ మిషన్ ఇటువంటివన్నీ కూడా మరి రాష్ట్రం సరిగ్గా నిర్వహించడం లేదంట. కాబట్టి కేంద్రము ఆర్థిక వాటి బాగా అందజేయడం లేదంట. భాగం 6,000 కోట్లు 14-15వ ఆర్థిక సంఘంకు సంబంధించిన గ్రాంట్ ఏదైతే ఉందో అది కనపడడం లేదంట. ఎన్నో రైల్వే లైన్స్ అవన్నీ కూడా మరి సరిగ్గా నిర్వహించడం లేదంట. ఇది రామకృష్ణుడు గారి ఆరోపణలు. ఇంకా ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా చాలా చక్కటి ఆర్టికల్ వచ్చిందనమాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఫ్యాక్చువల్ పొజిషన్ ఏది దేని మీద బేస్ చేసుకొని ఫ్యాక్చువల్ పొజిషను, ప్రొవిజనల్ ఏదైతే సిఏజీ వాళ్ళు ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ అంటే మంత్లీ ఇచ్చే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని ఇది సిఏజీ వాళ్ళు రెగ్యులర్గా మంత్లీ ఇష్యూ చేస్తారనమాట ప్రొవిజనల్. వాటిలో ఏమంటున్నారంటే హెడ్లైన్, దొంగల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రెంటచింతల ఎస్ఐ సమీర్ భాషా సూచించారు. పల్నాడు జిల్లా రెంటచింతలలో పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ సమీర్ భాషా మాట్లాడుతూ 2 నెలల క్రితం రెంటచింతలలోని అంకమ్మ నగర్ కాలనీకి చెందిన బత్తుల నాగమణి, రమణ ఇళ్లలో ఏప్రిల్ 22న చోరీ జరిగిందని, ఈ ఘటనలో 30,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు జరిగిన చోరీ కేసును ఎస్ఐ సమీర్ భాషా ఛేదించారు. దొంగలిచ్చిన సెల్ ఫోన్స్ అమ్మడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నిందితులను ఎస్ఐ సమీర్ భాషా తన సిబ్బందితో మెరుపుదాడి చేసి నిందితులను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన 3 నిందితులు మాచర్లకు చెందిన కొండపల్లి అంకారావు, కొండపల్లి తిరుపతయ్య, రొంపిచెర్లకు చెందిన రేవల్ల అంకారావుని మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 14,900 నగదు, 2 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు, విలువైన ఆభరణాలు, నగలు ఉంచి వెళ్లవద్దన్నారు. మూలంగా రెంటచింతల ప్రజలు కూడా తెలియజేయడం ఏమనగా అర్ధరాత్రుల్లో ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఎవరన్నా కానీ ఊర్లకి వెళ్ళేసారు, ఏదన్నా 2 రోజులు కానీ 1 రోజు నైట్ కానీ ఇళ్లలో ఉండము ఊర్లకి వెళ్ళే పని అయితే వాళ్ళ సమాచారాన్ని మా పోలీస్ స్టేషన్ తెలియజేస్తే మేము ఖచ్చితంగా మా నైట్ బీట్ లో ఉన్నటువంటి నైట్ బీట్ కానిస్టేబుల్ తెలియజేసి ఆ ఇళ్లను కూడా ఒకసారి సర్వేలెన్స్ లో పెట్టుకుంటాము. మీరు ఊర్లకి వెళ్ళేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు ఏదన్నా ఇంపార్టెంట్ ఉన్నా కూడా మీతో పాటు క్యారీ చేయడం, లేక మీ బంధువుల ఇళ్లన్నా కానీ పెట్టేసి వెళ్ళాలి. అదేవిధంగా మీకు అర్ధరాత్రులు ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు కానీ అనుమానాస్పదంగా తిరిగినా వాళ్ళ యొక్క వివరాలు మాకు వెంటనే తెలియజేయాలని పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ 100 కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఇమీడియట్లీగా స్పందిస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వచ్చేటువంటి ఎండాకాలంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇండ్ల ముందు బైకులు పెట్టినా ఏదైనా కానీ వాటి మీద కాస్త జాగ్రత్తలు మీరు పాటించండి. అదేవిధంగా రెంటచింతల పోలీసు వారి తరఫున మా సహాయ సహకారాలు ఎల్లవేళలా మీకు ఉంటాయి. మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ మీరు మాకు వెంటనే తెలియజేయండి. మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ షాప్ దగ్గర ఒక 3 వ్యక్తులు సెల్ ఫోన్స్ ని అమ్మడానికి వచ్చినట్టు మాకు సమాచారం వచ్చి అక్కడికి మేము వెళ్ళి వాళ్ళ అదుపులో తీసుకునగా వాళ్ళ దగ్గర
2 సెల్ ఫోన్లు 14,900 రూపాయలు స్వాధీనపరచుకోవడం ఉంది. ఈ డబ్బులు, ఈ సెల్ ఫోన్లు మేము కట్టినటువంటి కేసుకి సంబంధించిన సొమ్ముగా గుర్తించి ఈరోజు వాళ్ళని రిమాండ్ పంపిస్తాము. భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్ డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కిడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రిన్ కలిశారు. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ను సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. బాలుర ఒలింపిక్ క్రీడల్లో కర్నూలుకు చెందిన టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ కాంస్య పథకం సాధించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తి చాటడంపై జాఫ్రిన్ను సీఎం వైఎస్ జగన్ ప్రశంసించారు. షేక్ జాఫ్రిన్ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశం. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డిని మాచర్ల ఇన్ఛార్జిగా నియమించుకొని ఆయన్ను పక్కనే కూర్చోబెట్టుకొని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పలు హత్య కేసులలో జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, అలాగే జల్లయ్య కూడా పలు కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓదార్పు పేరుతో పర్యటించి 4 పూలదండలు వేసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని మీసాలు దువ్వుతూ మాట్లాడుతున్న మాటలను చూస్తే బ్రహ్మానందం, కిల్బిల్ పాండే పాత్ర పోషించినట్లు ఉందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పరామర్శకి కూడా అసలు అర్థం తెలియని లోకేష్ నిన్న 4 దండలు వేసుకొని చనిపోయిన ఇంటికి పరామర్శ పేరుతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ ఆయన నోటుకొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు లోకేష్, నీకు పల్నాడులో ఏం జరుగుతూ ఉంది, పల్నాడు విషయాలు ఏమన్నా నీకు తెలుసా అని కూడా నేను అడుగుతూ ఉన్నాను. నిన్న లోకేష్ మొహం చూస్తే నిరాశ, నిస్పృహ పట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకుగా పల్నాడు ప్రాంతానికి వచ్చి పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని అక్కడికి వచ్చి మీసాలు మెలేసి డైలాగులు చెప్తా ఉంటే మా అందరికీ కూడా ఒక బ్రహ్మానందం జోకర్ లాగా కిలికిలి పాడే పాత్ర బ్రహ్మానందం పోషించినట్టుగా మా ప్రాంత ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మానాయుడు మాట్లాడారు. వినుకొండ నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటనపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు స్పందించారు. మీ జీవి ఆంజనేయులు గారు 259 కోట్లు బ్రహ్మనాయుడికి ఇచ్చినండి, ఎక్కడ దాచిపెట్టామయ్యా మేము? 259 కోట్లు నాకే ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారయ్యా? మా భాషలో చెప్పాలంటే ఏమి, మేము ఆ భాషలో చెబితే మీరు బాధపడతారు. మమ్మల్ని ఎందుకు కదిలించుకుంటావయ్యా నువ్వు? నీ చరిత్ర, నీ జాతకం, నీ మొత్తం నీ దోపిడి చరిత్ర అంతా ఎవడికి తెలియదు. మీ అయ్య 2 ఎకరాలు ఆయన అంత దూరం ఎక్కడ దాకా పోయినాయా? ఎట్లా పోయాడయా? ఇవన్నీ ఆడ నుంచి వస్తున్నాయా? జీఎస్ ఆంజనేయులు వ్యాపారం ఏంటయ్యా? బ్రహ్మారెడ్డి వ్యాపారం ఏంటయ్యా? మటలు చేయటమా? పుల్లారావు వ్యాపారం ఏంటయ్యా?
గుడ్డి పత్తి అమ్ముకున్న పుల్లారావుకి ఆడు నుంచి వచ్చినాయా అన్ని కోట్లు? మీ ధూళిపాల నరేంద్రకి సంఘం డైరీ దోసి పెడుతుంది కదయ్యా. వీటన్నిటి సంగతి ఏందో చెప్పండి అయ్యా. వీటన్నిటి దగ్గర మీకు సమాధానం లేదు. మీకు జనం సేదరించుకున్నా అసహించుకున్నా మీరు మారరు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మనాయుడును ఏదో మాట్లాడాలనుకుంటే ఆ బురద చల్లాలని మీరు ప్రయత్నం చేస్తే ఆ బురద మీ మీదే పడిద్ది. కంపల్సరిగా రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఆ 23 కూడా దిక్కు లేదు. అది ప్రజలు చక్కగా చూస్తున్నారు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అన్ని విధాల ప్రతి గ్రామం వెళ్ళిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అదేవిధంగా హెల్త్ సెంటరు, నాడు నేడు స్కూలు, నాడు నేడు హై స్కూలు, నాడు నేడు హాస్పిటల్స్, ఇవన్నీ చూసి మీరు ఎట్టా మీకు అవకాశం లేదు అని చెప్పి బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు లేకుండా పోతున్నాయి అన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని నరమాలపాడు శివారు ప్రాంతంలోని సాగర్ కుడి కాలువకు పొంచి ఉన్న ప్రమాదం. అక్రమంగా కాలువ మట్టి త్రవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు గ్రామ శివారులో సుమారు 3 రోజుల నుంచి సాగర్ కుడి కాలువ సమీపంలో అక్రమంగా సాగర్ కుడికాలువ మట్టి తవ్విపోతున్నారు. ఇప్పటికే 3000 ట్రక్కులు మట్టి అక్రమంగా తరలించినట్లు తెలుస్తోంది. కుడికాలువ సమీపంలో జలపాతాన్ని తలపిస్తోంది. గండి పడితే గ్రామానికి పెను ప్రమాదం సంభవించే అవకాశాలు లేకపోలేదు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పర్యటనలో స్వల్పంగా గాయపడిన గరికపాడు గ్రామ టీడీపీ కార్యకర్తని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు పరామర్శించారు. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామ టీడీపీ కార్యకర్త గాయపడ్డారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నివాసంలో వారిని పరామర్శించారు. స్వల్పంగా గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు మాట్లాడుతూ, నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు ఎవరో కావాలని నన్ను బైక్తో గుద్ది వెళ్లిపోయారని, కింద పడ్డానని, నేను స్వల్పంగా గాయపడ్డానని తెలిపాడు. కావాలని నా గురించి వైసీపీ సోషల్ మీడియాలో వారు తప్పుడు పోస్టులు పెడుతూ నన్ను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని జీవి ఆంజనేయులకు బాధితుడు వివరించాడు. ఎదురొచ్చేటప్పుడు స్పీడ్ తగ్గించేసుకోవాలా. వాడిది ఏమైంది, 4 గాళ్ళు ఉంటాయి. వాడిది అవసరం పొలంలో దిగిద్ది. అర్థం కాలేదు. కన్ఫ్యూజ్ అయ్యి ఒకసారి కన్నడంటండి కొంచెం కాదు, వేరే కాదు అర్థం కాల. కన్నడంట బండి ఇతను ఏంటంటే సైడ్ వికెట్ ఎక్కువ టర్నింగ్ కారు కూడా వేరే కావాలని స్లో చేసుకుని పడిపోయింది. ఎప్పుడైనా 10 నిమిషాలు స్లో అయినా చూడు ఇంటిలో ప్రాణం దక్కింది. హలో డాక్టర్ గారు, అది నిన్న మనాడు కొద్దిగా నిన్న ర్యాలీలో వచ్చిన కుర్రాడికి యాక్సిడెంట్ అయ్యి బండి కింద పడి కొద్దిగా కన్ను దగ్గర హెడ్ ఇంజరీ అయింది. కొంచెం బలంగా గుర్తుకొని ఇక్కడే నా దగ్గర ఉన్నాడు. పంపిస్తాను. స్కానింగ్ ఏమైనా ఉందా మన దగ్గర?
అలాగే అంటే లోపల ఏదైనా నా బ్లడ్ బ్లాక్ అయిందా ఇది కొంచెం చెక్ చేయాలి అర్జెంటుగా. ఓకే తీపించండి. అసలు ముందు క్లాట్ అయిందా లేదా నేను ఒక్కసారి చెక్ చేస్తే ముందు ప్రమాదం లేకుండా ఉంటుందిగా. అలాగే ఓకే ఓకే అట్లా అలాగే మన కార్యకర్త పేదోడు ఎస్సీ మంచి అట్లాగే అలాగే మంచి అలాగే. గుంటూరు చిలకలూరుపేటలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీని పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొని విడుదల రజనీకి కేక్ కట్ చేసి తినిపించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నిద్రలో నుంచి లేచి ఒకసారి ఓట్లు చెల్లనివ్వను అంటాడు, ఇంకోసారి ఎవరితో పొత్తు లేదు నాకు, ప్రజలతో పొత్తు అంటాడు. ఇప్పటికీ ఆయనకే ఒక క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేకే పొత్తులకు ఆరాట పడుతున్నారని అన్నారు. 2024లో ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గెలుపు ఎవరు ఆపలేరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ముందు దీనికి అయిపోయిన తర్వాత కూడా చెప్పాడు ఏమని, 100కి 150 పాళ్ళు 1000 పాళ్ళు మేమే అధికారంలోకి వస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. చూస్తే కట్ చేస్తే 23 సీట్లు వచ్చాయి. ఇవాళ నేను అలా చెప్పడంలా, నేను చాలా మనోధైర్యంతో చెప్తున్నా, మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల పరిపాలన అవినీతి లేనటువంటి పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు డైరెక్ట్ గా అందించినటువంటి పరిపాలన, దోచుకోవాలనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి పరిపాలన కాదు. ఇలాంటి సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు దించుతారా? ప్రజలు ఒప్పుకుంటారా? ఇవాళ గడప గడపకి వెళ్తున్నాం, నేను వెళ్తున్నాను, మీ శాసనసభ్యురాలు వెళ్తున్నారు. వెళ్ళిన చోట ప్రజలు అద్వితీయంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అక్కడక్కడ పోట్లాడుతున్నారు కూడా. ఎవరు వాళ్ళు? తెలుగుదేశం కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు, కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొన్ని గ్రామాల్లో ద్విచక్ర వాహనాలు ఇటీవల చోరీలకు గురి కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు పోగొట్టుకున్న వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన బెల్లంకొండ పోలీసులు ఇదే క్రమంలో అనుమానాస్పద వాహనాలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసి 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఫిర్యాదు చేసిన వాహనదారులకు సమాచారం అందించారు. జిల్లా శ్రీ ఎస్పీ గారు మరియు సత్తెనపల్లి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు, పిడుగురాల రూరల్ సర్కిల్ సిఐ గారి ఉత్తర్వుల మేరకు బెల్లంకొండ ఎస్ఐ రాజశేఖర్ నేను మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది 23/6/2022 సాయంత్రం 4 గంటల సమయంలో బెల్లంకొండ అడ్డు రోడ్డు సమీపంలో గల కోళ్ళూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రయాణిస్తున్న వెహికల్ను విచారించగా అది బెల్లంకొండ బిఎస్ నందు క్రైమ్ నెంబర్ 53/22 అండర్ సెక్షన్ 379 ఐపీసీ కేసులో దొంగ సొత్తుగా గుర్తించడం జరిగింది. కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నందున పై ముగ్గురిని కూడా 23/6/2022 సాయంత్రం 6:30 గంటల సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల వివరంలో గంగుల సాంబశివరావు, పాత గుంటూరు జిల్లా. రెండవ అతను వచ్చేసి గంగుల గోపి, పాపాయపాలెం గ్రామం, బెల్లంకొండ మండలం. మూడవ ముద్దాయి వచ్చేసి దేవరకొండ అచ్చయ్య, దొడ్లేరు గ్రామం, క్రోసూరు మండలం. పై ముగ్గురు ముద్దాయిని కూడా విచారించగా బెల్లంకొండ పిఎస్ నందు మరో 9 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం జరిగింది. ఆ కేసులకు సంబంధించిన 9 వెహికల్లను కూడా పై ముగ్గురు ముద్దాయిల నుండి రికవరీ చేసి ముద్దాయిని రిమాండ్ పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత జన్మదిన వేడుకలు సచివాలయంలోని 2వ బ్లాక్లో ఘనంగా జరిగాయి. కేబినెట్ మీటింగ్కు హాజరైన హోంమంత్రి తానేటి వనితకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేబినెట్ మంత్రులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, సిబ్బంది హోం మినిస్టర్కు బర్త్డే విషెస్ తెలిపారు. కేబినెట్ మీటింగ్ అనంతరం సచివాలయం 2వ బ్లాక్లో హోంమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రత్యేకంగా హోంమంత్రి చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సిబ్బంది హోంమంత్రి తానేటి వనితకు కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. శాలువాలు, బొకేలతో హోం మినిస్టర్ను సన్మానించి అభిమానం చాటుకున్నారు. బర్త్డే సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్మోహన్ రెడ్డికి సహచర మంత్రులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు తానేటి వనిత ధన్యవాదాలు తెలిపారు.
గిరిజనులు తమ మాతృభాష ద్వారానే విద్యను అభ్యసించేందుకు వీలుగా 6 గిరిజన భాషల్లో రూపొందించిన వాచకాలను ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న ద్వారా శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి పలు వినూత్న పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. అయితే ఎక్కువ శాతం నిరక్షరాస్యులుగా ఉన్న గిరిజనులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. అర్థమయ్యేట్టు చెప్తారు. ఇప్పటికి కూడా మీరు సమస్య చూస్తుంటారు. మాకు సాలూరు నియోజకవర్గంలో కోటియా అనేది ఒరిస్సా ఆంధ్ర సమస్యగా ఉంటున్నాం. అక్కడికి వెళ్తే మనం వాళ్ళు మాట్లాడితే గిరిజన భాష కువి లేదంటే ఒరియా లాంగ్వేజ్ తెలుగు మాట్లాడేవాడు తక్కువ ఉంటారు. అలాగే సవర ప్రాంతాలకు వెళ్ళి కూడా సవర భాష మాట్లాడతారు, తెలుగు మాట్లాడే తక్కువ ఉంటారు. మనం చెప్తే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇంకా మనం వారి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకే ఏదైతే గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాలకు దూరంగా ఉన్న గ్రామాలు, మైదాన ప్రాంతానికి దూరంగా ఉన్న కొన్ని తెగలు, ఇప్పుడు చెప్పిన 6 భాషలకు సంబంధించిన తెగలందరూ మైదాన ప్రాంతానికి కాస్త దూరంగా ఉంటారు కాబట్టి మెయిన్ స్ట్రీమ్లో అంటే కలవలేరు వాళ్ళది. మనం తీసుకొచ్చిన ఈ ఆధునిక పరిస్థితుల్లో కానీ ఆధునిక ప్రభావం కానీ ఇంకా చూపడం లేదు. ఆ ఆధునిక యుగంలోకి తీసుకురావాలి. ఈ ఆధునికత అంతా వాళ్ళకి తెలియాలి, విద్యార్థుల గొప్పతనం వాళ్ళకి తెలియాలి అనేది ప్రభుత్వం సంకల్పిస్తుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నార్వేలో కాల్పుల కలకలం, 2 మృతి. అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసి కేటాయించిన భూమిలో నూతన ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్. ప్రారంభోత్సవానికి సీఎం జగన్ ను ఆహ్వానించిన కంపెనీ ప్రతినిధులు. సచివాలయంలో ఘనంగా హోంమంత్రి తానేటి జన్మదిన వేడుకలు. కేబినెట్ మీటింగ్ కు హాజరైన వనితకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. లోకేష్ పర్యటనలో గాయపడిన గరికపాటు గ్రామ టీడీపీ కార్యకర్త. బాధితుడిని పరామర్శించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష టీడీపీ బులెటిన్ ఇవ్వటం శోచనీయం. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.